చూడమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను సెట్కి సంబంధించి. ఎగ్జాంపుల్ 1కి వచ్చేటప్పటికి ఏం చెప్తామంటే the vowels లేదా all the vowels in English alphabet is a set అవుతుందమ్మా ఇది. ఏమా ఓవెల్ అంటే డిఫైన్ చేస్తాం కదా. ఓవెల్ అంటే అసలు ఏంటి? ఓవెల్ అంటే ఏంటి? AEIOU. అది ఏంటంటే జనరల్ గా చెప్పాలంటే ఓవెల్ అంటే ఏంటంటే ఆ సౌండ్ వచ్చే లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఓవెల్స్ అంటాం. ఇంకో విషయం ఏంటంటే ఆ సౌండ్స్ ఇప్పుడు ఈ లెటర్స్ కూడా ప్రతి చోట కూడా ఆ సౌండ్ రాదు. మీకు అర్థమవుతుందా? మీకు చెప్పింది అర్థమైందమ్మా? ఎందుకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మనం జనరల్ గా ఆర్టికల్స్ చెప్పేటప్పుడు తర్వాత రెండో చూడండి. The collection of good poets in English language is not a set. Because good is not defined. Okay, because the word అంటే గుడ్ అనేది ఒకలా ఉండదు కదా. పర్సన్ కి మారిపోతుంది, సిచ్యువేషన్ బట్టి మారిపోతుంది. కాబట్టి ఆ గుడ్ అనేది డిఫైన్ చేసినట్టు కాదు. బికాస్ ద వర్డ్ గుడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. Good is not well defined. Since it is vary from person to person. కాబట్టి ఇది సెట్ కాదు. నెక్స్ట్ the collection of intelligent స్పెల్లింగ్ ఏంటమ్మా? అంతేనా? స్టూడెంట్స్ in the classroom is not a set. Because the word intelligent is not well defined. అలా రాయొచ్చు. ఇంటెలిజెంట్ ఈజ్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ కూడా మారిపోతుంది అన్నమాట. అది మాట ఏమంటే ఇది సెట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి సెట్ ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పి మనం ఎన్ని వేస్ లో రిప్రజెంట్ చేయొచ్చండి? ఎన్ని ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చండి? 2 forms. 2 ఫార్మ్స్ ఏంటవి? Structure form, set builder form. Very good. Sets are represented in 2 forms.
ఫస్ట్ వన్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ దీనే మనం టేబులర్ ఫామ్ అని కూడా అనొచ్చు, లేదా టేబుల్ ఫామ్ అని కూడా అనొచ్చు. టేబుల్ ఫామ్ అనొచ్చు, లేదా బ్రేసెస్ ఫామ్ అనొచ్చు, రకరకాల పేర్లండి. బ్రేసెస్ ఫామ్ చూడండి, మనకి ఇంటి దగ్గర కన్నా, చిట్టి, బుజ్జి, చింటూ, బంటు ఇవన్నీ ఉంటాయి. అలాగే వీటికి కూడా రకరకాల పేర్లు ఫామ్. ఇక్కడ మరి రోస్టర్ ఫామ్ లో మనం ఏ విధంగా రాస్తాం? లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ రాసేస్తాం ఆఫ్ ది సెట్. ఏమై ఇన్ దిస్ form we write the list of elements of the set and put it within braces ఇవి బ్రేసెస్ అంటే ఏమా. ఈ రోస్టర్ ఫామ్ లో ఏం చేస్తామమ్మా? ఎలిమెంట్స్ సెట్ యొక్క ఎలిమెంట్స్ యొక్క లిస్ట్ రాసిస్తాం, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ రాసిస్తాం. ఆ ఎలిమెంట్స్ కూడా ఎందులో రాస్తాం అంటే, వాటిని ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎందులో ఉంచుతాం అంటే ఈ బ్రేసెస్ లో ఉంచుతాం. కాబట్టి దీన్ని బ్రేసెస్ ఫామ్ అనొచ్చు. అలాగే లిస్ట్ రాస్తాం కాబట్టి టేబుల్ ఫామ్ అని కూడా అనొచ్చు. అర్థమవుతుందమ్మా? ఏమా? అది అనవట్లేదు ఎవరును. ఎగ్జాంపుల్, let A be the set of even natural numbers less than 10 అన్నానండి. అప్పుడు మరి ఇప్పుడు ఇది సెట్ ఏ అనేది ఒక సెట్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీన్ని మనం రోస్టర్ ఫామ్ లో ఎలా రాస్తాం? దెన్ ఏ ఈక్వల్ టు ఏమొస్తుందో చెప్పండి. సెట్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10 అంటే ఏమొస్తాయండి? 2 4 6 8. అమ్మాయి ఓ పని చేద్దామా ఈరోజు? ఇప్పుడు ఏ ఈక్వల్ ఏం రాయొచ్చు మనం? సెట్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10 అంటే 2 4 6 8. వెరీ గుడ్, 2 4 6 8. అలాగే ఇంకొకటి చూద్దాం. లెట్ B be the set of vowels in English alphabet. అనుకుంటే అప్పుడు B కూడా ఏమవుతుందమ్మా? AIOU. వెరీ గుడ్. B ఈక్వల్ టు సెట్ ఆఫ్ A, E, I, O, U. ఏమంటే తర్వాత థర్డ్ వన్. let C be the set of divisors of 42. Then C equal to ఏమని వస్తుంది చెప్పండి? 1, తర్వాత 2, 3, 6, 7, ఇంకేం వస్తాయి? 14, తర్వాత 21, 42. అర్థమైందమ్మా? ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటిలో మనం ఏం చేసాం? ఒక ఆ సెట్ లో ఉండే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ రాసాం, ఎలిమెంట్స్ యొక్క లిస్ట్ రాసాం. కాబట్టి దీన్ని లిస్టెడ్ ఫామ్ అని కూడా అనొచ్చు, లేదా టేబులర్ ఫామ్ అనొచ్చు, టేబుల్ ఫామ్ అనొచ్చు, బ్రేసెస్ ఫామ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఈసారి సెట్ బిల్డర్ ఫామ్ చూద్దామండి. ఇప్పుడు ఇంకో విషయం, ఎగ్జాంపుల్ సెట్ బిల్డర్ ఫామ్ కూడా ఇవే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎందుకంటే రోస్టర్ ఫామ్ కి సెట్ బిల్డర్ ఫామ్ కి మీకు వేరియేషన్ తెలియాలి కదా, అది వేరే ఎగ్జాంపుల్ చెప్పి అలా చెప్పండి. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ చూద్దాం. రెండోది సెట్ బిల్డర్ ఫామ్. దీనికే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. రూల్ ఫామ్ అనొచ్చు, లేదా రూల్ మెథడ్ అనొచ్చు, లేదా ఆల్జబ్రాయిక్ ఫామ్ అనొచ్చు, లేదా ప్రాపర్టీ మెథడ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, అది చెప్తాం. ఇప్పుడు ఈ సెట్ బిల్డర్ ఫామ్ లో మనం ఏం చేస్తాం అమ్మా?
కేవలం ప్రాపర్టీస్ మాత్రమే రాస్తాం. ఒక సెట్ లో ఉండే ఎలిమెంట్స్ సాటిస్ఫై చేసే ప్రాపర్టీ లేదా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే రాస్తాం, ప్రాపర్టీసే రాస్తాం అంతే తప్ప ఎలిమెంట్స్ రాయం. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ అంటే అది. ఏమా చూడండి, ఇన్ దిస్ ఫామ్ we write the property or properties satisfied by the elements of the set. Satisfied by the elements of the set. ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ అంటే ఇందులో మనం రాసేది ఏంటి, కేవలం ఎలిమెంట్స్ కాదు, ప్రాపర్టీస్. ఆ ఎలిమెంట్స్ సాటిస్ఫై చేసే ప్రాపర్టీ లేదా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అది మాత్రమే రాస్తాం సెట్ లో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఏమండి, దీన్నే మనకి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, అవి ఏంటో రాద్దాం ఒకసారి. దిస్ ఫామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏమేం చెప్పుకున్నాం, ఆల్జీబ్రాయిక్ ఫామ్ అనొచ్చు, రూల్ మెథడ్ అనొచ్చు, లేదా ప్రాపర్టీ మెథడ్ అనొచ్చు. ఆల్జీబ్రాయిక్ ఫామ్ ఆర్ రూల్ మెథడ్ ఆర్ ప్రాపర్టీ మెథడ్. ప్రాపర్టీ మెథడ్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఒకసారి ఇంతకు ముందు రాసిన ఎగ్జాంపుల్కే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ రాద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ let A be the set of even natural numbers less than 10. ఇది మనం రోస్టర్ ఫామ్ లో ఈ విధంగా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ రాసేసాం. ఇక్కడ మనం ఏం చేయాలి, ఆ ఎలిమెంట్స్ సాటిస్ఫై చేసే ప్రాపర్టీ రాయాలి. ఏమండి చూడండి ఒకసారి, ఇక్కడ మనం ఎలా రాయొచ్చు అంటే రెండు రకాలుగా రాయొచ్చు. ఫస్ట్ది దెన్ A equal to x such that, ఇంకో విషయం ఇందులో కూడా నేను ఇక్కడ చిన్న ఒక విషయం చెప్పాలి. నేను ఈ ఎగ్జాంపుల్ రాయకుండా ఇంకో విషయం చెప్పాలి. మరి ఇక్కడ మెథడ్ మనం ప్రాపర్టీ లేదా ప్రాపర్టీ రాస్తామని చెప్పి అన్నాం కాబట్టి దాని అర్థం ఏంటంటే దట్ ఈజ్ x such that x satisfies properties P. X satisfies properties P. ఇది మనం రాసేది ఈ విధంగా రాస్తాం అన్నమాట. సెట్ ఎలా రాస్తాం అంటే x such that x satisfies properties P. ఈ ప్రాపర్టీస్ అన్నిటిని సాటిస్ఫై చేసే x ఏదైతే ఉందో ఆ x ని ఒక ఎలిమెంట్నే రాస్తాం. ఆ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఇచ్చిన ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఆ అన్ని ఎలిమెంట్స్ బదులు ఒక్క ఎలిమెంటే రిప్రజెంట్ చేస్తామన్నమాట. అర్థమవుతుందా? ఆ ఇచ్చిన ప్రాపర్టీ లేదా ప్రాపర్టీని సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ అన్నిటి బదులు ఒక్క ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేస్తాం, అది వేరియబుల్ ఎక్స్ కింద తీసుకుంటాం అన్నమాట. ఏమండి దీని మీనింగ్ కూడా ఏంటో రాద్దాం. దట్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎక్స్, the set of all those x such that x satisfies the properties P. X satisfies the properties P. ఏమా ఇది మాట విషయం. ఇప్పుడు చూడండి సార్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ let A be the set of even natural numbers less than 10. Set of even natural numbers less than 10. Then
ఏ ఈక్వల్ టు ఏమని వస్తుందంటే ఇక్కడ ఎలా రాస్తామంటే ఇప్పుడు ఎక్స్ సచ్ దట్ ఇప్పుడు ఎక్స్ సాటిస్ఫై చేసే ప్రాపర్టీ ఏంటి అంటే ఇక్కడ ఏ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ విధంగా ఉంటుంది అది ఎటువంటి ఎలిమెంట్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి లెస్ దాన్ 10 అయి ఉండాలి అవునా అవునా అంటే ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే జనరల్ గా న్యాచురల్ నెంబర్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే ఈవెన్ నెంబర్ ఎలా ఏ ఫామ్ లో ఉంటుంది మనం చెప్పుకున్నాం 2n అవునా కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 2n అంటే ఎక్స్ తీసుకున్న ప్రతి ఎక్స్ కూడా ఏ ఫామ్ లో ఉంటుందంటే ఈ ఫామ్ లో ఉంటుంది కాబట్టి ఇది ఈవెన్ నెంబరే ఈవెన్ న్యాచురల్ నెంబర్ అవుతుంది ఈవెన్ న్యాచురల్ నెంబర్ అవుతుందా లేదా అని చెప్పడం కోసం ఇది ఈవెన్ నెంబర్ అయితే అవుతుంది ఖచ్చితంగా ఎక్స్ ఈక్వల్ టు 2n ఫామ్ లో ఉంటే ఈవెన్ నెంబర్ అవుతుంది అంటే ఈ సెట్ లో ఉండేవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే మరి ఈవెన్ న్యాచురల్ నెంబర్ అవుతుందా లేదా అది కూడా 10 కన్నా తక్కువ ఉంటుందా లేదా అని చెప్పడం కోసం మనం ఏం చేస్తామంటే ఎక్స్ ఈక్వల్ టు 2n వేర్ ఇక్కడ మనకి 2 దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి 1 less than or equal to n less than or equal to 4 ఇప్పుడు చూడండి మీరు ఎక్స్ n ప్లేస్ లో 1 రాసుకోండి 2 వచ్చింది 2 రాసుకోండి 4 వచ్చింది 3 రాసుకోండి 6 వచ్చింది 4 రాసుకోండి 8 వచ్చింది అంటే ఇప్పుడు ఎక్స్ సాటిస్ఫై చేస్తే అదే ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ప్రతి ఎలిమెంట్ ని మనం ఈవెన్ నెంబర్ అంటాం అలాగే n వాల్యూ 1 నుంచి 4 వరకు తీసుకున్నాం కాబట్టి 1 ఇంక్లూడ్ అవుతుంది 4 ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి అది ఖచ్చితంగా న్యాచురల్ నెంబరే కాబట్టి ఈవెన్ న్యాచురల్ నెంబర్ అయిందా లేదా ఎక్స్ అనేది లెస్ దాన్ 10 కూడా అయిందా లేదా వచ్చిన న్యాచురల్ నెంబర్స్ అది మాట ఇలా అయినా రాయొచ్చు లేదా మనం ఇది తీసుకున్నాం చూసారా ఏవిది సెట్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10 అని అలా కూడా రాసేచ్చు కావాలంటే అంటే ఏ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 10 అని కూడా రాసేసుకోవచ్చు కావాలంటే అర్థమవుతుందా ఇలా చూడండి ఇలా అయినా రాయొచ్చు లేదా ఇలా కూడా రాసేచ్చు ఎక్స్ సచ్ దట్ x is an even natural number less than 10 అలా కూడా రాసేచ్చు ఇది రాసినా కరెక్టే ఇది రాసినా కరెక్టే అర్థమవుతుందండి ఇది సెట్ బిల్డర్ ఫామ్ మరి ఇక్కడ మీరు అనొచ్చు ఇది x సాటిస్ఫై చేసే ప్రాపర్టీ ఏంటి ఈవెన్ న్యాచురల్ నెంబరు అది కూడా ఏమవ్వాలి లెస్ దాన్ 10 అయి ఉండాలి అది సాటిస్ఫై చేసే ప్రాపర్టీ మాట ఏమండి చూడండి సెకండ్ బి చూద్దాం బి అంటే మనం సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెట్ బి బి ది సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాం కాబట్టి ఈ సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే మనం అక్కడ బి ఈక్వల్ టు ఏమని రాస్తాం ఏఈ ఐఓఈ అని రాస్తాం అవునమ్మా ఇక్కడ ఏంటంటే మనం అది సాటిస్ఫై చేసే ప్రాపర్టీ అంటే మనం ఏమి ఆల్జిబ్రాయిక్ గా మనం రిప్రజెంట్ చేయలేం కదా కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం అంటే దెన్ బి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ in English alphabet ఇలా రాసేస్తాం అంతే నెక్స్ట్ థర్డ్ వన్ అక్కడ ఏమన్నా అంటే సిబి ది డివైజర్స్ ఆఫ్ 42 అన్నాం కాబట్టి చూడండి లెట్ సిబి ది డివైజర్స్ ఆఫ్ 42 then C equal to x such that x is a divisor of 42 అని రాస్తాను నేను x is a divisor of 42 అని రాస్తాను లేదంటే x is a natural number which divides 42 అంటాను అలా అయినా రాయొచ్చు అర్థమైందమ్మా Yes, sir. Yes, sir. x says that x is a natural number which divides 42 అలా రాస్తామండి ఇది సెట్ బిల్డర్ ఫామ్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు
ఒక ఎలిమెంట్ అనేది సెట్ లో ఉంటే దాన్ని మనం బిలాంగ్స్ టు అని రాస్తాం. ఎలిమెంట్ సెట్ లో లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు అని రాస్తాం కాబట్టి అది ఒక నోట్ పాయింట్ కింద చెప్పుకుందాం. ఆ తర్వాత మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ ఒకటి చెప్పుకుందాం. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ ఒకటి చెప్పాలి. చూడండి ఒకసారి నోట్. నోట్ let allow if an element x is in A, then we write x belongs to A. X belongs to A. Belongs to symbol ఇది. If an element x is not in A, then we write x does not belongs to A. The meaning ఏంటంటే does not belongs to does not belong to. ఏమండి ఇది విషయం. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా మీరు రాసుకున్నారంటే ఒకవేళ ఎగ్జాంపుల్ లెట్ A ఈక్వల్ టు 1 2 3 దెన్ ఏం చెప్పచ్చు మనం 2 belongs to A but 4 does not belongs to A. అది ఎగ్జాంపుల్ సరిపోతుంది. నెక్స్ట్ ఈసారి మనం కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ చెప్పుకుందాం. అలాగే ఫైనైట్ సెట్ ఇన్ఫైనైట్ సెట్ కూడా ఒకటి చెప్పుకోవాలి. తర్వాత డిఫరెంట్ సెట్స్ చెప్పుకుందాం. అదే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. అమ్మా మీరు లోయర్ క్లాస్ లో చదువుకుంటారు. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ ఏంటమ్మా చెప్పండి అమ్మాయి. అమ్మాయి Number of elements in a set, sir. cardinal numbers. Very good. The number of elements in a set is called cardinal number of a set. Very good. The number of elements in a set is called the cardinal number of a set. The cardinal number of a set. The cardinal number of A, the cardinal number of a set capital A is denoted by n of A. My example చూద్దాం. If A equal to 1 2 3 then n of A equal to ఏమని వస్తుందమ్మా? 3, sir. Yes, sir. 3 అమ్మ. వెరీ గుడ్. 3. అలాగే if B equal to A E I O U then n of B equal ఎంత అవుతుంది? 5, sir. 5. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ చూద్దాం. ముందు టైప్స్ ఆఫ్ సెట్స్. ఇందులో ఫస్ట్ది ఫైనైట్ సెట్ ఇన్ఫైనైట్ సెట్ గురించి చూద్దామండి. ఏమండి చూడండి. ఫైనైట్ సెట్ అంటే ఏంటండి? The number of elements in a set is finite. If the number of elements in a set is finite, then the set is called a finite set. అర్థమైందమ్మా?
If the number Yes, of sir. elements in a set is finite, then the set is called a finite set. ఏమండి నెక్స్ట్ అదే చూడండి. If the number of elements in a set is finite, then the set is called a finite set. A finite set. దీన్ని మనం ఎలా కూడా రాయొచ్చు. If a set contains a finite number of elements, then the set is called a finite set. అలా కూడా రాయొచ్చు. If a set contains a finite number of elements, then the set is called a finite set. A finite set. ఏమండి నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 5 అని తీసుకున్నాం అనుకోండి, అది ఫైనల్ సెట్ అవుతుంది. చూడండి, లెట్ ఏ బి ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. Let A be the set of natural numbers less than 5. Is a finite set. Is a finite set. ఆ సెట్ నేను రాయట్లే, కానీ ఫైనల్ సెట్ అనే విషయం తెలుస్తుందా మీకు? Yes, sir. Yes. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. లెట్ బి బి ది set of prime numbers less than 20, then B is a finite set. లేదంటే మీరు అది కూడా రాసుకోండి. లేదంటే సిన్స్ B ఈక్వల్ టు ఇలా కూడా రాసుకోండి, లేకపోతే మీకు ఇంకా తెలియాలనుకుంటే. ఎందుకంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఫైనైట్ సెట్ అంటాం. 20 కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏమొస్తాయండి? 2, 3, 5, 7, 11, 13, 17, 19. అలాగే ఇక్కడ ఏ అనే సెట్ కూడా ఏం చేస్తారంటే మీరు ఎలిమెంట్స్ రాసుకోండి. లెస్ దాన్ 5 అన్నాం కాబట్టి ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4 అన్న. ఏమా ఇది విషయం. తర్వాత ఇన్ఫైనైట్ సెట్. ఒకసారి ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏం చెప్పొచ్చు? ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈస్ ఇన్ఫైనైట్, then the set is an infinite set. లేదా if a set contains an infinite number of elements, then the set is called an infinite set అని చెప్పి రాయొచ్చు. లేదా అది రాసేస్తాను చూడండి. if the set contains an infinite number of elements, then the set is called an infinite set. Example చూద్దాం. First one, the set of natural numbers
the set of natural numbers capital N is an infinite set. An infinite set. N equal to 1, 2, 3, 4 and so on. Next. The set of whole numbers W is an infinite set. Infinite set. W equal to 1, 2, 3, 4, 0 కూడా ఉంటుంది and so on. నెక్స్ట్ ఈసారి సెట్ ఇన్ఫినిట్ సెట్ అయిపోయింది కాబట్టి ఈసారి నల్ సెట్ చూద్దామండి. ఇది సెకండ్ వన్ అన్నమాట. నల్ సెట్. నల్ సెట్ అంటే ఏం చెప్తాం, లేదా వాయిడ్ సెట్ అనొచ్చు, వాయిడ్ సెట్ అని కూడా అనొచ్చు. నల్ సెట్ అంటే ఏం చెప్పచ్చు, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ 0 దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ ఏ నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్ ఆర్ ఎంప్టీ సెట్ అని కూడా అనొచ్చు. ఎంప్టీ సెట్ అని కూడా అనొచ్చు ఏమండి, లేదా ఇంకోలా కూడా చెప్పచ్చు, ఏ సెట్ విచ్ కంటైన్స్ నో ఎలిమెంట్స్ దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ ఎన్ ఎంప్టీ సెట్ అనొచ్చు, వాయిడ్ సెట్ అనొచ్చు, నల్ సెట్ అనొచ్చు. అలా 3 నేమ్స్ ఉన్నాయి చూడండి. ఏ సెట్ which contains which has no elements is called a null set or empty set or void set. The null set is denoted by pi PHIM pi or empty braces. ఈ విధంగా మనం null set ని డినోట్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఏంటో ఎగ్జాంపుల్, let A be the set of natural numbers less than 1 అన్నాను, ఉంటుందా? No sir. No sir. A is a null set. Then A equal to pi or empty set. తర్వాత null set void set అయిపోయింది. సింగిల్టన్ సెట్ చూద్దాం సార్. సింగిల్టన్ సెట్ అంటే ఏం చెప్పామండి, ఆ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలండి? ఓన్లీ 1 ఎలిమెంటే ఉండాలి. 1 element sir. సింగిల్టన్ సెట్ both 1. Singleton set. Singleton set అంటే if a set has only one element, then the set is called a singleton set. A singleton set. Singleton set. Example. Singleton set కంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే ఉంటుంది. ఏంటంటే ఏ బి ది సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అన్నా అనుకోండి. ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి? ఉంటాయి అసలు?
ఒకటే సార్. ఏంటది? 2 సార్. 2 sir. వెరీ గుడ్. let A be the set of even prime numbers. Then A equal to singleton 2. So A is a singleton set. Then విషయం తర్వాత సింగిల్టన్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇంకో విషయం, ఇక్కడ ఈ నల్ సెట్ లేదా వాయిడ్ సెట్ కి కార్డినల్ నెంబర్ ఎంత అవుతుందండి? 0 sir. 0 sir. అవుతుంది. వెరీ గుడ్. మరి నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్ అనేది ఫైనైట్ సెట్ అవుతుందా, ఇన్ఫైనైట్ సెట్ అవుతుందా? Finite. ఫైనైట్ సెట్ అవుతుందండి. కారణం ఏంటంటే అందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 0. 0 అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నట్టే కదా, అంటే ఏమీ లేవు. అంటే దాని యొక్క నెంబర్ ఎంత అనేది మనం చెప్పగలుగుతున్నాం కదా ఫైనైట్ అని, అదే 0 అని. అర్థమైందా? Yes sir. కాబట్టి నల్ సెట్ అనేది ఫైనైట్ సెట్ అవుతుంది. ఏమండి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నల్ సెట్, సింగిల్టన్ సెట్, తర్వాత ఈక్వల్ సెట్ అమ్మ. ఈక్వల్ సెట్ అంటే ఏంటంటే చూడండి, లెట్ ఈక్వల్ సెట్ ఈక్వల్ సెట్స్ లెట్ ఏ కామా బీబీ 2 నాన్ ఎంప్టీ సెట్స్ అన్నాను. 2 నాన్ ఎంప్టీ సెట్స్ అన్నా. ఇంకొకటి నాన్ ఎంప్టీ సెట్ అంటే మళ్ళీ నేను చెప్పలే. ఎంప్టీ సెట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఎంప్టీ సెట్ అంటే ఏంటి? ఇఫ్ ఏ సెట్ హ్యాస్ no elements then the set is called an empty set or null set or void set. మరి నాన్ ఎంప్టీ సెట్ అంటే ఏంటి? ఇఫ్ ఏ సెట్ హ్యాస్ అట్ లీస్ట్ 1 element then the set is called a non empty set. అది మళ్ళీ చెప్పాలా? మళ్ళీ డెఫినేషన్ మీకు? No sir. No sir. కాబట్టి లెట్ ఏ కామా బీబీ 2 నాన్ ఎంప్టీ సెట్స్ అని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ బి, ఇఫ్ ఎవ్రీ element of A is in B and every element of B is in A, then we say that the set, then we say that A and B are equal sets. A and B are equal sets, and it is denoted by A equal to B. ఏమండి ఇంకో విషయం, మనకి సెట్ లో ఆర్డర్ కి ప్రిఫరెన్స్ ఉండదు, అదొకటి. అలాగే సెట్ లో రిప్లేషన్ అనేది అలౌడ్ అవ్వదు, అదొకటి. సో అది కూడా నోట్ పాయింట్ అని చెప్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏం చెప్దాం అంటే ఈక్వల్ సెట్స్ చూడండి. let A be the set of natural numbers less than 5 and B be the less than 5 4 అని తీసుకుందాం, and B be the set of divisors of 6, then set of divisors of 6 అనకూడదు, ఇది 6 కూడా వచ్చేస్తుంది.
and not include 6, then ఇప్పుడు చూడండి ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 4 అన్నాను. లెస్ దాన్ 4 అంటే న్యాచురల్ నెంబర్స్ ఏమొస్తాయి, 1 1 2 2 3 అండ్ బి అనేది డివైజర్స్ ఆఫ్ 6 అన్నాను, నాట్ ఇంక్లూడ్ 6 అన్నాను. 6 ఇంక్లూడ్ అవ్వకూడదు కాబట్టి డివైజర్స్ ఏమొస్తాయి 1 2 3 sir. కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో ఇన్ బి అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో ఇన్ ఏ. సో ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఈక్వల్, దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు బి. అర్థమైందమ్మా? Yes sir. Yes, sir. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ సరిపోతుందా? Yes sir. Yes, sir. నెక్స్ట్ ఈసారి ఈక్వివాలెంట్ సెట్స్ లేదా ఈక్వివాలెంట్ సెట్స్ అన్నది 6 ఈక్వివాలెంట్ సెట్స్. ఈక్వివాలెంట్ సెట్స్ అంటే ఏంటంటే ఏ కమ బి అనేవి 2 నాన్ నెంబర్ సెట్స్ అని తీసుకున్నప్పుడు వాటి యొక్క కార్డినల్ నెంబర్స్ ఈక్వల్ అయితే ఆ 2 సెట్స్ ని మనం ఏమంటామంటే మనం ఈక్వివాలెంట్ సెట్స్ అంటాం. అర్థమవుతుందండి? ద కార్డినల్ నెంబర్ ఆఫ్ 2 సెట్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద సెట్స్ ఆర్ కాల్డ్ ఈక్వివాలెంట్ సెట్స్. అర్థమవుతుందమ్మా? Yes, sir. చూడండి, if the cardinal number of 2 sets are equal, then Sir, my let A comma B be to any non-empty section తీసుకొని చేస్తాము. తీసుకుని చేస్తారా? అంటే మళ్ళీ తర్వాత డినోట్ చేసినప్పుడు ఏ అండ్ బి అని సెట్స్ రాయాలి కదా సార్. నేను చెప్తాను, రెండోది చెప్తాను, లేదా దట్ ఈజ్ అని చెప్పి చెప్తాను. ఓకే సార్. Then the sets are said to be equivalent sets. Next, that is let A comma B be 2 non-empty sets. Two non-empty sets and n of A equal to n of B, then the sets A and B are called equivalent sets. Equivalent sets. And examples of them. Let A equal to A, B, C and B equal to 1, 2, 3. Then n of A equal to 3 equal to n of B. n of A equal to n of B కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, therefore A comma B are equivalent sets. ఈక్వివాలెంట్ సెట్స్. ఏమండి? ఇదండి విషయం.